మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, క్యాబేజ్ బజ్జీ, మిర్చి మసాలా బజ్జీ. ముసురు పడ్డదంటే బజ్జీల బండి దిక్కే చూస్తుంటారు చాలా మంది. గరం గరం తింటుంటే మస్తు అనిపిస్తుంది. ఆడనే ఓ 2 తిని ఓ ప్లేట్ ఇంటికి పార్సల్ పట్టుకుపోతారు. అయితే ఇవన్నీ ఎప్పుడు దొరికేటియే, గిదైతే సమ్మర్ స్పెషల్. మంచిగా కడాయి పెట్టి బజ్జీలు దేవుతున్నాడు అన్న. కానీ మిర్చీలు కాదుల్లో, ముంజ బజ్జీలు. సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలా తాటివనంలోనే వేస్తున్నాడు. గౌడన్నలు షెట్ల మీదికెళ్ళి కొట్టుకొచ్చుడు, ఈడ ఉప్పు కారం మసాలా పట్టించి నూనెల దేవుడు. హాగో శనగపిండిలా నీళ్ల బదులు కల్లొంపుతున్నారు. గిట్ల కొంత టేస్ట్ ఉంటదట మరి. అటు రేకల దమ్ము పట్టుడు, అంచుకు బజ్జీలు తినుడు. కళ్ళు తాక్కుంటా ఈ బజ్జీలు తినుడు మహా తృప్తి, ఆనందంగా ఉన్నది. సూపర్ టేస్ట్ ఉంటది. తినుకుంటూ కళ్ళు తాగుతా అంటే చాలా మధురంగా ఉన్నది. ఇస్తా అంటే దాన్ని తిన్నా కొద్దీ మేము 2-3 ప్లేట్లు కూడా తిన్నటువంటి పరిస్థితి. ప్లేట్కు 50 రూపాయలు తీసుకుంటున్నారట. ఎండాకాలంలో గీ నడమ శానా ఊర్లల్లో గిట్లనే తయారు చేసి అమ్ముతుంటే కాయిషున్నోళ్ళు కొనుక్కోబోతున్నారు. శనగపిండిలో నీళ్ళకు బదులు కళ్ళు కలిపి మసాలాలు తగినంత మసాలాలు, మరి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర కలిపి తయారు చేస్తాము. ఇది మా ప్రత్యేకత. మిర్చి బజ్జీలంటే ఎప్పుడైనా ఉంటాయి. ముంజ బజ్జీలు ఇప్పుడు తప్పితే మళ్ళా దొరకాయి కదా. గందుకే ఓ పట్టు పడుతున్నారు అన్నట్టు.